ఇంతకాలం నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని చెప్తున్నాడు. అంటే ఆయన నన్ను చూస్తే ఎవరు చూసినట్లు అన్నాడు? తండ్రిని చూసినట్టు. నేనేం తండ్రి అన్నాడేంటి? మరి నేను బోధలు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు తండ్రి, తండ్రి యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. ఇంకా చరణం ఎందుకు పాడలేదు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ అనే పాట ఆ వచ్చిన ఆ చరణం రాదు. త్రియేక దేవుడు త్రియేక ఎక్కడుంది బైబిల్లో? దేవుడు త్రియేక పరిశుద్ధ పరిశుద్ధ పాట పాడవా? జనక కుమారాత్మలను నేక దేవని చరణం ఉందా? అది రాంగ్. అది పాడకండి అక్కడ. జనక కుమారాత్మలను నేక దేవంటే దేవుడు ఒక్కడే. పాటిస్తే ముగ్గురు ఒకలా? అవును, నేక అన్నటువంటి ముగ్గురు నేను ఎవరు చేస్తున్నాం? ఒక్క దేవుడిగా చేస్తాం. ఒక్క దేవుడిగా చేస్తున్నాం. ముగ్గురు నలుగురు గ్రంథంలో ఉందా? లేదు. యేసుక్రీస్తు వారు ఎవరిని బయలుపరచడానికి వచ్చారు? తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. నేనే తండ్రిని అనలేదు ఆయన. నన్ను చూసినోడు తండ్రిని చూసినట్లే అన్నాడు. దేన్ని బట్టి? జీవితాన్ని బట్టి. ఆయన జీవితము దేవునితో సమానంగా ఈ భూమి మీద జీవించాడు. ఆయన దేవునితో సమానుడిగా ఉన్న గుణాన్ని ఈ భూమి మీద ఆయన చూపించాడు. ఆయన దేని ద్వారా? బ్రతుకు ద్వారా. ఆయనే తండ్రి కాదు. అర్థమైందా? ఆయనే తండ్రి కాదు అనడానికి ఆధారాలు కొన్ని మీకు వివరణ చూపిస్తాను. రాయండి, రాసుకోండి. యోహాను సువార్త 10:30 చదవండి. అపార్థం చేసుకుని వచ్చిన మనుషులు లోకంలో అపార్థం చేసుకుని వచ్చినాలు మీకు చూపిస్తాను. యేసుక్రీస్తే తండ్రి అని అపార్థం చేసుకుని వచ్చిన మీకు చూపిస్తాను. చదవండి. నేను తండ్రిను ఏకమై ఉన్నామని అన్నారు. ఎవరు? నేను తండ్రిను ఏకమై ఉన్నామని ఎవరు చెప్పారు? ఏకమై అంటే ఒక్కడయ్యా ఒకటయ్యా? ఒకే ఆలోచన కలిగి రెండు పదాలు కరెక్ట్ చెప్పండి. ఒక్కటయ్యా ఒక్కడయ్యా? ఒక్కటై. కానీ ఒక్కడై అని ఈ వచనాన్ని పట్టుకొని బాగా చేస్తాను. నేను తండ్రిను ఏకమై ఉన్నాము అంటే ఒక్కటై అని అనకుండా ఒక్కడై అని బాధ ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? లోకంలో ఒక్కటై వేరు, ఒక్కడై వేరు. ఒక్కటై వేరు, ఒక్కడై వేరు. ఉదాహరణకి భార్య భర్తలు తీసుకుందాం. భార్య భర్త ఎబిసి పత్రిక చేయండి. ఎబిసి పత్రిక 5:31 ఆదికాండం 2:24. ఈ రెండింటి దగ్గర ఒకటే మాట్లాడతారు. ఏక శరీరమే ఇందురు. ఎందరూ? ఏకము అంటే ఒక్కటే, ఒక్కడే. ఒక్కటే ఒక్కటే అనడానికి ఒక్కడే అనడానికి తేడా ఉందా లేదా? స్త్రీ పురుషులు భార్య భర్తలు తల్లిని తండ్రిని విడిస్తారు. వీళ్ళిద్దరు వారిద్దరు ఏక శరీరమై ఉంటారు. అంటే ఇద్దరు ఒకలా? ఇద్దరా? ఇద్దరు ఒకలా? ఇద్దరా? ఇద్దరు ఏమై ఉంటారు? ఎలా ఉంటారు? ఏకమే. ఆలోచనలో, ఉద్దేశాల్లో, వారి బ్రతుకులో, వారి జీవితంలో, వారి బ్రతుకుతున్న అంతా కూడా ఒక్కటే ఉంటారు. వాళ్ళిద్దరే. అర్థమైందా? అలాగే యోహాను సువార్త 17 వచ్చారు. ఇవి మనుషులు అపార్థం చేసుకుని వచ్చినారు. 17:21 చదవండి. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏకమై అంటే మన ఇక్కడ ఒక్కడయ్యా ఒకటయ్యా? ఒక్కడై అయితే యేసుక్రీస్తు తండ్రి అపోస్తలులు అందరూ కూడా ఒక్కడవుతారా? ఒక్కటవుతారా? ఇది అపార్థం చేసుకుని వచ్చిన వాళ్ళు. నేడు సోషల్ మీడియాలో చూస్తున్న వారు ఎవరైనా సరే వాక్యాన్ని పరిశీలన చేయండి. ఒక్కటై అనడానికి ఒక్కడై అనడానికి చాలా తేడా ఉంది. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారంటే ఒక్కడే కాదు, ఒక్కటై.
భార్య భర్తలు ఏకమై ఉన్నారంటే ఒక్కలే కాదు, ఇద్దరు ఒక్కటై. తండ్రి కుమారుడు అపోస్తులు అపోస్తుల బోధ విన్నవారు ఏకమై ఉన్నారంటే ఒక్కడై కాదు, ఒక్కటై. ఈ ఆలోచన జాగ్రత్తగా మీరు ఆలోచించి గ్రంథాన్ని వాక్యానుసారంగా పరిశీలన చేసి సత్యంలో నడాలని ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు గురించిన సత్యాన్ని మనం వింటున్నాం. దేవుడు ఎవరు? ఉన్నవాడు. చెప్పండి, దేవుడు ఎవరు? ఎలా ఉన్నవాడు? సర్వశక్తి గలవాడు ఉన్నాడు. ఎలా? ఏ రూపం ఉంది? ఆత్మ. ఆయన తెలుసుకోవాలంటే దేన్ని ఆలోచించాలి? పరిశీలన చేయండి, పరిశీలన చేయండి, మానవుని గురించి ఆలోచించండి. యేసుక్రీస్తుని కూర్చున్న బోధన మీరు వినండి. అప్పుడు ఎవరు బయలుపడతారు? దేవుడు. దేవుడే ఈ సృష్టికి ఆధారం, దేవుడే సృష్టిలోని సంబంధకు ఆధారం, దేవుడే మానవుడు చేయడానికి ఆధారము, దేవుడే యేసుక్రీస్తుని భూమి మీద పంపించడానికి ఆధారం. అర్థమవుతుంది? అర్థమవుదా? ఈ క్రమం ఉందా? నేటి సంఘాల్లో, నేటి సమాజంలో ఈ క్రమం లేక అసత్యాన్ని సత్యముగా బోధిస్తున్నారు చాలా మంది ఉన్నారు లోకంలో. వారి బోధన ఉంటే వారు కూడా నిత్యరాజ్యానికి వెళ్ళరు, వారి బోధ విన్న వారు కూడా నిత్యరాజ్యానికి వెళ్ళడానికి అవకాశము లేదు. ప్రేమతో మీకు సత్యాన్ని చెప్తున్నాం. ఇంకా మీరు నేర్చుకోవడం చాలా విషయాలు ఉన్నాయి. దేవుని కూర్చున్న సత్యము ఈ రోజుల్లో సరిగా ఎరగట్లేదండి ఎవరికి. ఇక్కడ ఇప్పుడు మీకు చదివించిన వచ్చిన వాళ్ళు పట్టుకునే ఏకమై ఉన్నారంటే ఆల్రెడీ ఒక్కడే అన్న ఆలోచన ఉందా లేదా? ఉందా లేదా? నేడు పాటలు రాశారు, త్రియాక దేవుడు పాటలు రాశారు, త్రియాక దేవుడు అని ట్రినిటీ సంఘం అని బోర్డు పెట్టేశారు. ఉన్నాయా లేవా? ఉన్నాయి. యేసుక్రీస్తే దేవుడు అని ఆయనకే ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు నామంలో తండ్రికి చేయాల్సిన ప్రార్థన మానేసి యేసుక్రీస్తుకే ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో ముగిస్తున్నారు. వీళ్ళ వాక్యం అర్థమైందా? వాక్యం అర్థం అవ్వలే. గ్రంథం అర్థమైందా? గ్రంథం అర్థం అవ్వలే. దేవుడి గురించి తెలియాలంటే మనకి ఇంకోటి ఆధారం ఏంటి? బైబిల్ ఆధారం. ఇంకేటి ఆధారము? బైబిల్ ఆధారం.